సరే, సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదు, దేవుణ్ణి కాదు, నేను జస్ట్ ఫిల్మ్ మేకర్. నేను పైగా జ్యోతిష్యం దేవుడిని నమ్మను కూడా. సో ఆ క్వశ్చన్ అడగడం కరెక్ట్ కాదు. సార్, వర్మ గారు ఒక క్వశ్చన్ అండి. చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. మీరు కూడా ట్విట్టర్లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని, పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా. మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయ్యారు? ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి, ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు? జవాబు చెప్పే ముందు నమ్మల్ని ఒకటి అడుగుతా, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? నేను పార్షియలీ కాదండి. పార్షియలియా? పార్షియల్ అంటే సినిమాలు చూస్తాను కానీ ఫ్యాన్ అని కాదు. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా అంటే ద పాయింట్ ఇప్పుడు అంటే నేను జస్ట్ యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూశాను యాక్చువల్గా. బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్. జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ లేకపోతే చాలాసార్లు. బట్ ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్. యూనో, నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు. అది నా జస్ట్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్. యా, ఓకే. సరే, ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరి క్యారెక్టర్లు, మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది, కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు. ఎందుకు? కథానాయకుడు క్యారెక్టర్కి ఎందుకు లేదు? అంటే అక్కడ దానికి 2 పాయింట్స్ అండి. ఫస్ట్, ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో, నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడినప్పుడు హై పిచ్లో మాట్లాడతారు. అది నేను ఆయన పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాని ఎలిమెంట్లో మ్యాక్సిమం పాసిబుల్ ట్రై చేసాం. అది ఐ ఫెల్ట్ దిస్ వాయిస్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఎమోషన్. ఇంకోటి, రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్టర్ పెట్టారు, మీరు చాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉండి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. చాలా మంది ట్విట్టర్లో చెప్పలేకపోయారు. ఇప్పుడు చెవో కమలం పువ్వు ఉందండి, చేతిలో గాజు టీ గ్లాస్ ఉంది, ఎల్లో డ్రెస్, ఎల్లో షర్టు, ఎల్లో సైకిల్ ఉంది. ఈ 3 చూస్తే మీకేమనిపిస్తుంది? దేని ఉద్దేశించనిది? అరే, నేను ఇప్పుడు చెప్పాను, మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటిపండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్లో పెట్టింది. యా. సో వర్మ గారు ఇక్కడ, సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్లో ఆయన చిరంజీవి అనాలో లేదో మాకు తెలియదు, కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే కనుక చిరంజీవి పవన్ కళ్యాణ్తో చెప్తున్న డైలాగ్ వివరం అయితే సవరం అయితేనే కానీ వివరం రాదు అన్నారు. సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్గా అంటున్నట్లే కదా, అది కాదనుకోవాలి. అసలు ఏం చెప్తారు దాని గురించి? డైరెక్ట్గా అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఓకే, దట్ డిడ్ంట్ వర్కౌట్. ఆయన సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయకుండా ఉండాల్సింది అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు.